తులసి ఆ, మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ ఉందని అత్తయ్య గారికి తెలిస్తే పాపం ఆవిడెంత హర్ట్ అవుతారో అది ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. రేవతిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఝాన్సీ. కనీసం మీరు వింటానంటే నేను ఒక సలహా ఇస్తాను బావగారు, వింటారా? వింటాను. అదేంటో చెప్పు ఝాన్సీ. మాటలతో వినలేదు కనుక యాక్షన్లో మీరంటే భయపడేలా చేయండి. అంటే నీ ఉద్దేశం? స్వీట్స్ పువ్వులు తీసుకెళ్లి రేవతిని ఫైనల్ గా రిక్వెస్ట్ చేయండి. తను అర్థం చేసుకుందా సరే, లేదంటే మీరిద్దరూ కలిసి బ్రతకడం కష్టమని చెప్పేయండి. తనని పుట్టింటికి వెళ్ళమని చెప్పండి. మంచి మాటలకి చక్కబడిన మీ కాపురం కనీసం మీ బెదిరింపులతో అయినా సెట్ అవ్వచ్చు. ఇదంతా అత్తయ్య గారికి తెలిస్తే తలెత్తుకోలేమన్న భయంతో అయినా రేవతి కాపురాన్ని ఒప్పుకోవచ్చు. నువ్వు ఇచ్చిన సలహా వర్కౌట్ అయ్యేలా ఉంది ఝాన్సీ. తప్పకుండా ట్రై చేస్తాను. వర్కౌట్ అవ్వడం కాదు బావగారు, మీరు ఫోర్స్ చేస్తే మీ మధ్య ఇంకా గ్యాప్ పెరుగుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. అత్తయ్య, అత్తయ్య కాఫీ తాగండి. ఇప్పుడు కాఫీ ఎందుకు ఝాన్సీ? నందిని ఇంటికి డ్యూటీకి వెళ్తున్నారు కదా, అక్కడింత మంచి కాఫీ దొరుకుతుందో లేదో, అందుకని తాగి వెళ్ళండి. నందిని ఇంట్లో నేను తినటానికో తాగడానికో వెళ్ళట్లేదు, పని చేయడానికి వెళ్తున్నాను. అయినా నాకు కాఫీ మీద భోజనం మీద ఇప్పుడు ధ్యాస లేదు. నేను ఇంటికి తిరిగొచ్చాక కాఫీ ఇవ్వు, అప్పుడు ప్రశాంతంగా తాగుతాను. సరేనా? వెళ్ళొస్తాను ఝాన్సీ. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పండి అత్తయ్య, మీరెక్కడికి వెళ్తున్నారో మా అందరికీ తెలుసు, కానీ జ్యోతికి తెలియదు కదా. మీ నోటితోనే చెప్పండి. చెప్పమ్మా. జ్యోతి, విషయం చెప్పడానికి మీ అమ్మ మరీ మొహమాట పడుతున్నట్టున్నారు. నేను చెప్తానులే. నందిని ఇంట్లో వంట చేయడానికి, ఇంటి పని చేయడానికి మీ అమ్మ పని మనిషిగా వెళ్తుంది. నువ్వు పని మనిషిగా వెళ్ళడం ఏంటమ్మా? ఝాన్సీ, నువ్వు ఈ విషయం జ్యోతికి తెలియాలని చెప్తున్నట్టుగా లేదు, సంబరపడిపోతూ చెప్తున్నట్టుగా ఉంది. ఈశ్వర్, ఇందులో సంబరమేముంది, సంతోషమేముంది? ఆ నందినితో అత్తయ్య గారు ఆవేశంగా ఛాలెంజ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఆవేశపడిన కారణంగా ట్రాప్ లో ఇరుక్కున్నట్టు అయిపోయింది. అమ్మా, అసలు ఈ ఛాలెంజ్ ఏంటి? లక్ష్మి పెళ్లి నీతో జరిపిస్తానని అత్తయ్య, కాదు లక్ష్మి పెళ్లి సంజయ్తోనే జరిపిస్తానని నందిని. ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఛాలెంజ్ లో ఓడిపోతే మీ అమ్మ తన ఇంటికి పని మనిషిగా రావాలని ఆ నందిని కండిషన్ పెట్టింది. ఛాలెంజ్ లో ఓడిపోయింది కనుక ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంది. అమ్మా, ఆ నందిని కావాలనే నిన్ను రెచ్చగొట్టింది. గోవర్ధన్ మావయ్యతో కలిసి కావాలనే కుట్రలు చేయించి
లక్ష్మిని నా నుంచి వేరు చేసింది. ఇవన్నీ తెలిసి నువ్వు తన ముందు తల వంచాల్సిన అవసరం లేదమ్మా. రే జ్యోతి, మాటకు కట్టుబడి మీ అమ్మ వెళుతుంది కానీ కోరి అవమానాలు తెచ్చుకోవడానికి కాదు. ఆ రోజు మీరు దారిలో పోయే ఆ మనిషికి లిఫ్ట్ ఇవ్వకపోయి ఉంటే ఏ ఆటంకం లేకుండా లక్ష్మితో నీ పెళ్లి జరిగేది. దీనంతటికీ కారణం నువ్వు లక్ష్మియేరా? వద్దంటున్నా లక్ష్మియే లిఫ్ట్ ఇద్దామని ఫోర్స్ చేసిందమ్మా. అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మనకి గౌరవం లేని చోటకి మనం వెళ్ళడానికి వీల్లేదు. జ్యోతి, మీ అమ్మ మాట తప్పే మనిషి అని నందినితో ఈ ఊరు మొత్తం తెలిసేలా చేయాలనుకుంటున్నావా? అది కాదమ్మా. ఈ తులసి ఎంత ఎక్కువ మాట్లాడినా ఏ రోజు మాట తప్పలేదు, నిజాయితీ కోల్పోలేదు. నన్ను వెళ్ళనివ్వు. ఒకసారి ఫోన్ ఇస్తారా? మీరు ఫోన్లో మాట్లాడాలంటే సార్ పర్మిషన్ కావాలి. నేను మాట్లాడాలనుకుంటోంది మా అమ్మాయితోనే, అది కూడా మీ ఎదురుగానే మాట్లాడతాను. మీరు ఇక్కడున్న విషయం చెప్పడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే సార్ నన్ను చంపేస్తారు. మీ మీద నమ్మకంతో ఇస్తున్నాను, మాట్లాడండి. లక్ష్మి, లక్ష్మి, నీ ఫోన్ రింగ్ అవుతుంది. జ్యోతిరాదిత్య కాల్ చేస్తున్నాడేమో. మాట్లాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా, నేనేం అపార్థం చేసుకోను. మాట్లాడు. స్పీకర్ ఎందుకు ఆన్ చేసావు? నేనేం అపార్థం చేసుకోను అంటున్నాను కదా లక్ష్మి, ట్రస్ట్ మీ. పర్లేదండి, నా కోసం జ్యోతిరాదిత్య ఫోన్ చేయుడు. నాతో మాట్లాడకూడదని అత్తయ్య కండిషన్ పెట్టుంటారు. అత్తయ్య మాట కోసం ఆగిపోయి ఉంటాడు. హలో. హలో లక్ష్మి, ఎలా ఉన్నావు? అమ్మా, నువ్వా? మీ నాన్న వచ్చారా? వచ్చాడు. నిన్ను ఒక చోట లాక్ చేశామని చెప్పాడు. నీ ఫోన్ కోసం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నన్ను చంపడానికి కూడా తెగించే మనిషి నాకంత స్వేచ్ఛ ఎక్కడిస్తారు? ఆంటీ చేశారా? ఇట్స్ ఓకే. లక్ష్మి, నువ్విప్పుడు సంజయ్ భార్యవి. అలా అనుకోకు. నీ మనసేంటో నాకు తెలుసు. నువ్వు జ్యోతిని మర్చిపోలేదని కూడా తెలుసు. జ్యోతిని మర్చిపోవాలని నీకు పెళ్లి చేశారని నాకు తెలుసు. అలా అని నీ మనసులో ఉన్న ప్రేమను చంపుకొని సంజయ్తో కాపురం చేయమని నేను చెప్పలేను. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. నా గురించి మర్చిపో. నా ప్రాణం పోయినా సరే నువ్వు బాగుండాలి. నీ జీవితం బాగుండాలి. నువ్వు సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అదే నాకు కావాల్సింది.
హలో అమ్మా అమ్మా ఫోన్లో కదా ఫోన్ ఇస్తే ఇలా మాట్లాడతావా? నీకు ఫోన్ ఇవ్వడమే తప్పు. రే కటేరా. ఏంటి లక్ష్మి, ఏమంటున్నారు అత్తయ్య గారు? ఏం లేదు. అత్తయ్య వచ్చేసారా? మీరు రావడానికి లేట్ అవుతుందేమోనని నేనే కిచెన్లోకి వచ్చి పాల స్టవ్ మీద పెట్టాను. నేను రావడం లేట్ అయితే నేను సమాధానం చెప్పుకుంటాను. 1 గంట ఎక్కువ పనిచేసి వెళ్తాను. అయినా నీకెందుకు? నాకు సాయం చేయమని నేనేమైనా అడిగానా? అత్తయ్య అలా పిలవకు అని నీకు చెప్పినా నువ్వు అలాగే పిలుస్తున్నా. నేనేమైనా అంటే పిలిచి పిలిచి అలవాటైపోయింది అంటున్నావు. అయినా అలా పిలిస్తే తప్పేంటి అని మళ్ళీ నాకు ఎదురు సమాధానాలు చెప్తున్నావు. అత్తయ్య నువ్వు నన్ను ఏమన్నా నువ్వు నాకు అత్తయ్యవే. మా నాన్న నిన్నెంత పరాయి దానిలో చూసినా నువ్వు నా రక్త సంబంధానివే. జ్యోతి క్షేమం కోసం నేను జ్యోతి జీవితంలోంచి తప్పించుకున్నాను. నందిని ఛాలెంజ్లో నువ్వు ఓడిపోయేలా చేశాను. ఇది నా తప్పే. లక్ష్మి, నా కొడుకు జ్యోతిరాదిత్యతో నీ పెళ్లి జరగకపోవడం అది నా కొడుకు దురదృష్టం అనుకుంటాను. అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఏ అత్తయ్య, నేను జ్యోతిరాదిత్య గురించి మాట్లాడకూడదా? ఏ తప్పు చేయని జ్యోతిని మా నాన్న నందిని తప్పుడు కేసులో ఇరికించి రిమాండ్కి పంపించారు. తన గురించి నువ్వెంత టెన్షన్ పడ్డావో చూశాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసినట్టు కేసు నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి మొత్తానికి జ్యోతిని బయటకు తీసుకొచ్చావు. బయటకు వచ్చిన జ్యోతి ఎలా ఉన్నాడు అత్తయ్య అని ఒక్క మాట నేను అడగకూడదా? ఏ నాకు ఆ స్వతంత్రం కూడా లేదా? ఎలా ఉన్నాడో తెలుసుకుని ఏం చేస్తావు? వచ్చి ఓదారుస్తావా? నా ఉద్దేశం అది కాదత్తయ్య. లక్ష్మి, నువ్వేంటో నాకు తెలుసు, వాడేంటో కూడా నాకు తెలుసు. కానీ మీ ఇద్దరు ఇంకెప్పటికీ కలవలేరని మనం ఎంతగానో వేడుకున్నా ఆ దేవుడే తీర్పిచ్చేశాడు. అందుకు నీ మెళ్ళో సంజయ్ కట్టిన మంగళసూత్రాలే సాక్షి. అత్తయ్య అవును లక్ష్మి, జీవితంలో అత్యంత ప్రమాదకరమైంది, భయంకరమైంది ఏంటో తెలుసా? నిరాశ. మనం కోరుకున్నది జరగలేదేంటి, నాకే ఎందుకిలా జరిగింది అని నిరాశలో కూరుకుపోవడం జరిగితే ఆ మనిషి ఎప్పటికీ ప్రశాంతంగా ఉండడు. నువ్వు జ్యోతి గురించి ఏం అడిగినా ఏం తెలుసుకున్నా అది నీ నిరాశకు కారణమవుతుంది. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నట్టవుతుంది. నువ్వు జ్యోతి గురించి ఆలోచించడం మాని సంజయ్తో సంతోషంగా ఎలా బ్రతకాలో దాని గురించి ఆలోచించు. అర్థమవుతుందా? అత్తయ్య, ఒక సైకాలజీ ప్రొఫెసర్లా నువ్వు నాకింత కౌన్సిలింగ్ ఇస్తున్నావు. నేను ఎలా బతకాలో చెప్తున్నావు. మరి జ్యోతికి కూడా ఇలాగే కౌన్సిలింగ్ ఇస్తున్నావా? సలహాలు సూచనలు ఇవ్వటం చాలా తేలిక అత్తయ్య. అనుభవించే మనసుకు తెలుసు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో. నరకమంటూ అందులో నేను ఉండిపోకూడదు లక్ష్మి. అందులో నుంచి నిన్ను తొందరలోనే బయటపడేస్తాను.
నమస్కారం నందిని అమ్మగారు. నమస్తే మళ్ళీ. గోవర్ధన్ అంకుల్ కూడా వచ్చారా? అన్న రాలేదమ్మా. తోట నుంచి మామిడి పళ్ళు వస్తే మీకు ఇమ్మన్నారు. నూజివీడి రసాలమ్మా లక్ష్మమ్మ చాలా ఇష్టంగా తింటారు. ఎంతైనా తండ్రి ప్రేమ తండ్రి ప్రేమే. లక్ష్మి అంటే అంకుల్ కి ఎంత ప్రాణమో అర్థమవుతుంది. అక్కడ పెట్టు మళ్ళీ. అలాగేనమ్మా. ఇక నేను బయలుదేరుతానమ్మా. కూర్చో మళ్ళీ. మా ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి ఎవరో నీకు కూడా తెలుసు కదా. తన చేత్తో కాఫీ తాగి వెళ్దువు గాని. కాఫీ ఏం వద్దమ్మా, బయలుదేరుతాను. వెళ్లే ముందు ఒక మాట. ఏంటో చెప్పు మళ్ళీ. గోవర్ధన్ అన్న పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు, కానీ కూతురు విషయంలో చాలా బెంగగా ఉన్నాడు. ఎందుకు? లక్ష్మమ్మ పెళ్లికి ముందు జ్యోతిరాదిత్యాన్ని ప్రేమించింది. ఇంకా అదే ప్రేమతో అదే జ్ఞాపకాల్లోనే ఉంటుంది. సంజయ్ బాబుతో ఎలా సంతోషంగా ఉండబోతుందోనని టెన్షన్ పడుతున్నారు. తొందరలోనే లక్ష్మమ్మ నోటి నుంచి శుభవార్త వినాలనుకుంటున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ కాపురం చక్కబెట్టాలమ్మా. మళ్ళీ ఆ తులసి వేసిన ఎత్తులన్నీ ఫేస్ చేసి ఒక యుద్ధమే చేసి పెళ్లి జరిపించిన దాన్ని ఇంకా వాళ్ళ కాపురం చక్కబెట్టనా? అంకుల్ని ఏం టెన్షన్ పడొద్దని చెప్పు. నేను కూడా కాల్ చేసి మాట్లాడతాను. అలాగేనమ్మా, ఉంటాను. ఉమ్. రా తులసి, మీ అన్నయ్య లక్ష్మి కోసం మామిడిపళ్ళు పంపించారు. కొన్ని నువ్వు కూడా మీ ఇంటికి తీసుకెళ్ళు. నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం తెగిపోదు తులసి. చేదరించుకుని ఒక మనిషికి నీళ్లు వదిలేశాక ఇక ఎలాంటి సంబంధాలు ఉండవు. కాఫీ చల్లారిపోతుంది, తాగండి మేడం. తులసి, ఈ వినయం ఈ మర్యాద చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నావు. వెరీ గుడ్. కానీ నీ వాయిస్ లోను నీలోను నాకెందుకో వెటకారం కనిపిస్తుంది. ఈ మర్యాదలో నిజంగా సిన్సియారిటీ ఉందా, నటిస్తున్నావా? నటించడం ఏంటి మేడం? మాట కోసం ఇక్కడ మీకు సేవలు చేస్తున్నాను. దానికి ఎలాగూ నాకు జీతం లేదు. ఇక అందులో నటిస్తే మాత్రం నాకు మీరిచ్చే బోనస్ ఏముంటుంది? ప్రాక్టికల్ గానే ఉన్నావు. వావ్, అమేజింగ్. నీ చేత్తో కాఫీ అంటే ఇంత బాగుంటుందా? నువ్వు టచ్ చేస్తేనే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. సూపర్ తులసి. ఇదివరకు మా ఇంట్లో ఇలాంటి కాఫీ నేను అస్సలు తాగలేదు తెలుసా. ఇది నిజం. నందిని మేడం, ఇండియాలో కాఫీ పలు రకాలు. కాఫీ సీడ్స్ క్వాలిటీని బట్టి దాని టేస్ట్ మారుతుంది. అంతెందుకు, కాఫీ కలిపాక 2 సార్లు పైకి కిందకి గ్లాసులో పోసి చల్లార్చామనుకోండి, నురగ అలా తేలుతుంది. ఆ నురగతో కాఫీ తాగామనుకోండి, ఆహా, ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. అదే నిజమే. కాఫీ గురించైనా ఏ వంటకం గురించైనా నన్ను అడగండి, చెప్తాను. ఇప్పుడు నేను మీకు కల్పించింది అయ్యంగార్ స్టైల్ కాఫీ. ఒక్క అయ్యంగార్ కాఫీ ఏంటి, అరకోణం కాఫీ, కుంభకోణం కాఫీ, చెట్టినాడు కాఫీ, కూర్గ్ కాఫీ, చిక్మంగళూరు కాఫీ, సౌత్ లో ఎన్ని రకాలున్నాయో అన్ని చెప్తాను. అమ్మో, ఇక చాలా ఆపు. పొరపాటున కాఫీ బాగుందన్నందుకు నన్ను సౌత్ మొత్తం తిప్పకు. తల తిరుగుతుంది. ఐ లవ్ యూ. నేను ఒకప్పటి నీ లక్ష్మిని కాదు, పెళ్ళయి ఒకరి భార్యనైన లక్ష్మిని. ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. ఈ రోజు గుడికేంటి లక్ష్మి? అది కొంపదీసి ఆ జ్యోతియే లక్ష్మిని కలవాలనుకుంటున్నాడేమో.